దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించుచు సైన్యముల అధిపత్యగు యెహోవా వలనని సూచకులుగాను కార్యములుగాను ఇజ్రాయేల్ మధ్య ఉన్నాము. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడలతో నిలబడి నాతో మైక్ సెందున్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమనుకోవచ్చు. యేసై అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపత్యగు యెహోవా వలనని సూచనలుగాను మహాత్మ కార్యములుగాను ఇజ్రాయేల్ మధ్య ఉన్నాము. రాసుకునే వాళ్ళు రాసుకొని, మిగతా వాళ్ళందరూ తల ఎత్తి నాకు వెళ్ళి చూడండి. ఇదిగో నేను దేవుడు నాకిచ్చిన పిల్లలను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? కాదు, యేషయా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు యేషయా? ఇదిగో నేను నా పిల్లలను దేవుడు ఎవరి ఎదుట, ఎవరి మధ్యలో? ఇజ్రాయేలు అనగా అన్యజనుల మధ్యలో సూచకగాను మహాత్మ కార్యములు కాను అద్భుతాలు చేసేవారుగా ఆశ్చర్యంగా దేవుడు అన్యజనుల మధ్యలో మమ్మల్ని ఉంచాడు. ఎవరు ఉంచారు? ఎవరు ఉంచారు? ఇజ్రాయెల్ ప్రజలేనండి. ఇజ్రాయెల్ ప్రజలు అనగా నేనేమన్నా? అన్యజనులు. వాళ్ళ అందరి మధ్యలో దేవుడు ఎలా ఉంచాడో ఆలోచించండి. మహాత్యములుగాను అద్భుత కార్యాలుగాను ఆశ్చర్యంగా అన్యజనుల ఎదుట మనందరిని గొప్పగా నిలబెట్టాడు, ప్రత్యేకపరిచాడు. వాళ్ళకి మనకి పొత్తు లేదు, గొప్పగా నిలబెట్టాడు. అందరి ఎదుట తల ఎత్తేలాగా నిలబెట్టాడు. కానీ ఈ రోజున దేవుడు మనల్ని ప్రత్యేకపరిస్తే ఆ ప్రత్యేకపరిచిన విధానంలో నువ్వు ఉన్నావా? వాళ్ళలో కలిసిపోయావు. నేను ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. ఎంతమంది పడవెక్కారు? ఎంతమంది పడవెక్కారు? మీరు ఎవరు పడవలు ఎక్కలేదా ఇంతవరకు? సరే, ఎక్కారు. ఎక్కేటప్పుడు పడవ దేని మీద వెళ్ళేది? వెళ్తే మనం వెళ్ళగలుగుతామా లేదా? మనతో పాటు కొన్ని నీళ్ళు కూడా పోసుకొని వెళ్దాం, ఏమైద్ది? మునిగిపోయిద్ది. అలానే దేవుడు ఎలా వచ్చాడు? దేవుడు ఎలా వచ్చాడు? పాపుల మధ్యకు వచ్చాడు. పాపం అంటించుకోలే. మనము పాపుల మధ్య బ్రతుకుతున్నాం. రోజు అంటించుకుంటున్నావా? దేవుడు ప్రత్యేకపరిచాడు కదా, ఒక అద్భుతంగా, ఒక సూచక్రియగా నిన్ను నీ బిడ్డలు ఉంచినప్పుడు నువ్వు ఆ విధంగా ఉంటున్నావా? అన్యజనుల మధ్య, ఈ ప్రపంచం మధ్య, ఈ లోకం మధ్యలో దేవుడికి ఇష్టారాజ్యంగా జీవిస్తున్నావా? నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన ఏ సందర్భంలో చూస్తాడు?
ఏ సమయంలో చూస్తాడు? ఆలోచించారా? దేవుడు మనల్ని చూస్తాడు. ఏ సందర్భంలో ఏ విధంగా చూస్తాడు తెలుసా? ఆయన మనను వెనక నడిచేటప్పుడు చూస్తాడు, మన ముందు నడిచేటప్పుడు చూస్తాడు, మనం పొనుక్కునేటప్పుడు చూస్తాడు, మనం కూర్చునేటప్పుడు చూస్తాడు, ఆలోచన ఇంచేటప్పుడు కూడా చూస్తాడు. దేవుడు అన్ని రకాలుగా మనం చూస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. ఒక గొప్ప విధిగా, ఒక గొప్ప తల ఎత్తుకునే కేడములాగా నిన్ను నీ బిడ్డల దేవుడు ఉంచాడు. ఉంచిన స్థానంలో ఉంటున్నావా? నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావా? ఈ రోజున ప్రత్యేకపరిచాడు దేవుడు నిన్ను. నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడి సన్నిధిలో ఎలా బ్రతుకుతున్నావు? ఒక గొప్పగా నిన్ను నిలబెడితే ఆ గొప్పతనాన్ని కాపాడుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావా? ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మనం చేస్తున్నాం, కానీ దేవుడి చిత్త ప్రకారం మనం జీవించట్లా. దేవుడి చిత్తం ఏంటి? దేవుడు మనల్ని ఎలాగ నియమించాడు? ఎలా నియమించాడు? అందరి ఎదుట గొప్ప ఆశ్చర్యపోయే విధంగా నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టాడు. ఈరోజు అందరు నిన్ను నీ కుటుంబాన్ని చూసి తల ఎత్తేలాగా నిలబెట్టాడు. ఈరోజు నీ కుటుంబం మీద అందరు అసూయపడే విధంగా నిలబెట్టాడు, అంత గొప్పగా. మరి ఈరోజు నువ్వెలా ఉంటున్నావు? నువ్వెలా ఉంటున్నావు? ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? దేవుడు ప్రతి ఒక్కరిని, నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా నిలబెట్టినప్పుడు ఆ గొప్పతనాన్ని కాపాడుకుంటున్నావా? లేకపోతే ఈ లోకంలో కలిసి లోక పాపం అంటించుకుంటూ దేవుడికి అవమానకరంగా బ్రతుకుతున్నావా? అవమానకరంగా బ్రతుకుతున్నావా? 5 నిమిషాల సుఖం కోసం ఆ పాపం జోలి వెళ్తున్నావా? ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? హాయ్, నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు ఈ రోజున? మొన్న ఫ్లైట్ కూలిపోయింది. ఎందుకు కూలిపోయింది? కూలిపోయింది. ఫ్లైట్ ఎక్కాం. ఎలా వెలిగింది? గాల్లో. ఆ గాలి వచ్చి ఫ్లైట్లో ఉంటే పడిపోయింది. ఈ రోజున మనం కూడా లోకంలో బ్రతుకుతున్నాం. లోకంలోనే ఉన్నాం అందరం. లోక పాపాన్ని అందించుకుంటే ఈ రోజున దేవుడు ప్రత్యేకపరిచాడు నిన్ను. ఈ సమాజంలో నిన్ను ఒక ప్రత్యేకపరిచాడు. ఒక ఘనముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నిలబెట్టాడు. మరి నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? దేవుడికి ఇష్టారాజ్యంగా జీవిస్తున్నావా? దేవుడికి అవమానకరంగా బ్రతుకుతున్నావా? దేవుడు గొప్పగానే నిలబెట్టాడు, అందరినీ ప్రత్యేకపరిచాడు. ఎవరి మధ్యలో? అన్యుల మధ్యలో దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాడు తెలుసా? ఒక ఆశ్చర్య రీతిగా నిలబెట్టాడు, ఒక అద్భుతం రీతిగా నిలబెట్టాడు, ఒక సూచక క్రియలు చేశాడు, మహాత్మ కార్యాలు నీ యొదట, అన్యజనుల యొదట నీ పట్ల చేశాడు. గొప్పగా నిలబెట్టాడు, తలగా నిలబెట్టాడు. కానీ నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను నన్ను దేవుడు ప్రత్యేకపరిచాడు. ఈరోజు ప్రత్యేకపరిచిన విధాన్ని మనం కాపాడుకుంటున్నామా? వాళ్ళలో కలిసిపోతున్నామా? చెప్పాలండి, మౌనంగా ఉంటే కుదరదు. ఈరోజు చెప్పాలి. నువ్వు, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. అసలు నువ్వు ఇక్కడ అక్కర్లేదు, నేను గొప్పగా నిలబెట్టాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ సీఎం కొడుకెవరు? లోకేష్ కదా. ఇప్పుడు దేనికి పనికిరాడు, కనీసం తినడానికి కూడా లేడు. అలాంటి కుమారుడు ఉన్నాడు. అలాంటి కుమారుని ఎలా చూస్తారు? నారా లోకేష్ని ఎలా చూస్తారు? చెప్పాలండి త్వరగా. తండ్రి ఎవరు? గొప్పోడు. మరి అబ్బాయి పేదవాడు. తండ్రి గొప్పోడేం కాదు. బిడ్డ, తండ్రి పేదవాడైతే బిడ్డ కూడా పేదవాడు అవుతాడు. మన తండ్రి మనందరినీ అన్యజనుల ఎదుట గొప్పగా నిలబెట్టాడు. ఆ గొప్పతనం నువ్వు కాపాడుకుంటున్నావా? ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు. అందరి ఎదుట నేను గొప్పగా నిలబెట్టినప్పుడు ఆ గొప్పతనం కాపాడుకుంటున్నావా? నేను నీ పట్ల గొప్ప అద్భుతము చేశా, వీడికి ఆ జాబ్ వచ్చేది, ఈ పనికి మళ్ళీ ఎదవక జాబ్ వచ్చేది, అన్యజనులు పుకార్ల వలె చెప్పుకుంటున్నా, కానీ నా దేవుడు గొప్పగా నిలబెట్టినప్పుడు నువ్వు దాన్ని ఎలా చేస్తున్నావు?
ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, అసలు వీళ్ళకా కుటుంబం కట్టబడేది, వీళ్ళ ఈ స్థితిలో ఉండేది, వీళ్ళ ఈ పరిస్థితిలో ఉండేది, వీళ్ళు ఎప్పుడు అప్పులు చేసుకొని బ్రతకడమే, వీళ్ళెప్పుడు సంపాదించుకోవడమే, వీళ్ళకి ఎప్పుడు చేతగా పోగొట్టుకోవడమే, వీళ్ళు ఎప్పుడు ఇలా ఉండడమే. కాకులు వల్లే పొడుచుతున్నారా? ఈ లోకమంతా కాకులు వల్లే పొడుస్తున్నారా? బాధపడి మాకు సహోదరి, బాధపడ మాకు. ఒకప్పుడు మమ్మల్ని కూడా అన్నారు, చేతగాక పోగొట్టుకున్నారు. ఈ రోజున అన్నారు, కానీ బంధువులు విడిచినా, కుటుంబ సభ్యులు విడిచినా, ఎవరు విడిచినా విడకపోయినా మా దేవుడు మమ్మల్ని చేరదీసి నిలబెట్టాడు. కాబట్టి ఈ స్థానంలో ఉండి అనేక మందికి, వందల వేల మందికి వాక్యం ప్రకటించే కృప ఇచ్చాడు. ఎప్పుడు ఆ అన్యజనులు ఎవరైతే అన్నారో వాళ్ళ కళ్ళ ఎదుటే భయంకరమైన కార్యము చేశాడు, ప్రత్యేకపరిచాడు. ఈరోజు నిన్ను, నీ పిల్లల దేవుడు ప్రత్యేకపరిచాడు, గొప్పగా నిలబెట్టాడు. ఆ గొప్పతనమును కాపాడుకుంటున్నావా? ఈ రోజున కాపాడుకోగలుగుతున్నావా? భర్త విడిచిపెట్టాడు, 3 బిడలను వేసుకొని పుట్టింటికి వచ్చింది, అనేక మాటలు అన్నారు. నిన్నే పోషించాలా, నీ బిడ్డలను కూడా పోషించాలా? చెప్పాలండి, నిన్నే పోషించాలా, నీ బిడ్డలను పోషించాలా? కూలి చేసుకొని బతకాలి, బిడ్డల్ని చూసుకోవాలి, తల్లిని చూసుకోవాలి. ఏందయ్యా నా పరిస్థితి ఆ రోజున సహోదరి, ఏందయ్యా నా పరిస్థితి అని లేదండి. నా దేవుడు ఎప్పటికైనా వీళ్ళందరి ఎదుట తలెత్తుకునేలాగా నా దేవుడు నిలబెడతాడు అని ఒక చిన్న విశ్వాసంతో దేవుడి సన్నిధికి ఆ మనుషులనే మాటలు, వాళ్ళు వేసే నిందలు, అవమానాలు చూడలా ప్రతి ఒక్క మాట దేవుడికి అప్పచెప్పింది. కాబట్టి ఈ రోజున మన సన్నిధిలో గొప్ప సాక్షి బిడ్డగా దేవుడు నిలబెట్టాడు. 3 బిడ్డలు పోషించుకోవడం కాదు, ఆ 3 బిడ్డలు స్థిరపరిచాడు దేవుడు. ఇల్లు కట్టించాడు, 2 బిడ్డలకు స్థలం కూడా ఇచ్చాడు. నీ పట్ల చేయలేడా? దేవుడు నిలబెట్టాడు, గొప్పగా మనందరిని నిలబెట్టాడు. అన్య జనుల ఎదుట, ఈ లోకం ఎదుట గొప్పగా ఒక మహాత్మ కార్యముగా దేవుడు నిన్ను, నీ పిల్లలు నిలబెట్టినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడికి అవమానకరంగా ఉంటే, దేవుడికి అయిష్టంగా ఉంటే దేవుడు చేర్చుకుంటాడా? ఈ రోజున మనం ఏం చేస్తున్నాడా అని ఆయన వంగి చూస్తున్నాడంట. ఎక్కడ నుండి చూస్తున్నాడు తెలుసా? ఆకాశములో నుంచి వంగి చూస్తున్నాడు. మనం ఏదో సీసీ కెమెరాలు పెట్టి వంగి చూస్తాం కాదండి, సీసీ కెమెరాలు కూడా లేదు. ఆయన సింహాసనం, పాదాలు, మరి ఎంత గొప్పవాడండి. అంత గొప్ప యేసయ్య ప్రతిదీ మనం చేసేది చూస్తున్నప్పుడు మనం ఎలా నడుచుకోవాలి, ఈరోజు ఏ విధంగా ఉండాలి, నువ్వు ఏ విధంగా ఉంటున్నావు దేవుడి సన్నిధిలో, అందరి ఎదుట నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు? అనేక మాటలు అన్నారు. బిడ్డ ఫంక్షన్ ఎలా చేస్తారన్నారు, భర్త విడిచిపెట్టాడు, బిడ్డలను ఎలా చదివించుకుంటున్నావు, ఫంక్షన్ ఎలా చేస్తావు, నువ్వు ఒక్కదానివి ఏం చేయగలుగుతావు, అనేక మాటలు అన్నారు. దేవుడు గొప్పగా చేయలేదా? మొదలు మీరందరూ వచ్చారుగా, దేవుడు గొప్పగా నిలబెట్టలేదా? ఆయన బిడ్డల్ని ఎక్కడ చేయి చాపనివ్వడమ్మా. ఈరోజు గ్రహించు, దేవుడు అందరి ఎదుట నిన్ను, నీ పిల్లల్ని తలలాగా నియమించాడు. గొప్ప మహాత్మైన కార్యాలు నీ ఎదుట దేవుడు చేస్తున్నాడు ఈ రోజున. కానీ నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు? నువ్వు ఏ పరిస్థితిలో ఉంటున్నావు? దేవుడు గొప్పవాడు, నిన్ను గొప్పగానే నిలబెట్టాడు, నిన్ను తల ఎత్తుకునేలాగే నిలబెట్టాడు, ప్రత్యేకపరిచాడు. ఆ ప్రత్యేకపరిచిన విధానాన్ని కాపాడుకుంటున్నామా? మన ఇష్టారాజ్యంగా జీవిస్తున్నామా? మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నామా? ఆయన మనకు వెనక చూస్తున్నాడు, ముందు చూస్తున్నాడు. మన పిండముగా ఉన్నప్పుడే మనల్ని ఎరిగినవాడు, మనల్ని గొప్పగా నిలబెట్టినవాడు. ఈరోజు ఎందుకు మనకి ఇలా పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇలా చేయి చాపాల్సి వస్తుంది? గొప్పగా నిలబెట్టాడు అందరి ఎదుట. ఆ గొప్పతనాన్ని మనం పోగొట్టుకుంటున్నాం కాబట్టి ఇలా వంగి మరి చేయి చాపాల్సి వస్తుంది. ఈరోజు వంగి మరి చేయి చాపాల్సి వస్తుంది. గొప్పగా నిలబెట్టిన వాడు ఈ రోజున మరలా నిలబెట్టలేడా? అందరూ అంటున్నారు, నీకేం పిల్లలు పుడతారమ్మా,
ఇంత వయసు వచ్చింది, నీకేం పిల్లలు పుడతారు? కన్న తండ్రి అన్నాడండి, తోబుట్టువులు అన్నారు, లోకం అనింది, సమాజం అనింది, నీకేం పిల్లలు పుడతారు ఈ వయసులో, నీకేం పిల్లలు పుడతారు ఈ వయసులో అన్న అవమానాలు, ఆ నిందలు, తట్టుకోలేనంత బాధ, ఎక్కడికి వెళ్ళినా తలదించుకోవడం, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అంటారు, ఏందయ్యా నా బ్రతుకు, ఈ వయసులో పిల్లలు అంటున్నారు, నీకు అసాధ్యం లేదు కదయ్యా నా దేవా. విడిచిపెట్టిందా? అవిశ్వాసం విడిచిపెట్టిందా? ప్రార్థించింది. ఆయన పిల్లలు ఎవరిస్తారండి? పిల్లలు ఎవరిస్తారు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఈ రోజున మనమందరం ఉన్నామంటే దేవుని కృప. బిడ్డలేనని కొరత, ఆ మాటలు, ఆ నిందలు తట్టుకోలేనన్న వేదన, కానీ దేవుడు మనందరినీ ప్రత్యేకపరిచాడు. ఆ రోజు సహోదరుని ప్రత్యేకపరిచాడు. కానీ ఆయన ఎలా నిలబెట్టాడంటే ఒక మహత్యం కార్యములుగా, ఒక సూచక్రియలుగా నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు ఏం మాటలయ్యా, ఏమి నిందలయ్యా, ఏమి అవమానాలయ్యా అనలేదండి. బిడ్డలు నువ్వు ఇచ్చే బహుమానమయ్యా, నా యొక్క బహుమానం నీ దగ్గర ఉంది. నువ్వు ఎప్పటికైనా ఈ ప్రజల ఎదుట నన్ను తల ఎత్తుకునే కేడముగా నిలబెడతా నమ్మింది కాబట్టి ఈరోజు మన కళ్ళ ఎదుట చేసి చూడగలుగుతున్నాం. ఈరోజు అంత అద్భుత కార్యం ఆ బిడ్డ పట్ల చేశాడంటే ఎందుకు చేశాడు? దేవుడు ఆ బిడ్డ పట్ల అంత గొప్ప అద్భుతం ఎందుకు చేశాడంటే అద్భుత రీతిగా మనందరినీ నిలబెట్టుకున్నాడు అన్యజనుల ఎదుట, ఈ లోకం ఎదుట. కానీ మనమేం చేస్తున్నాం? దేవుడు ప్రత్యేకపరిచినా కానీ దేవుడు మనల్ని ఇక్కడ నువ్వు ఉన్నావు ఇంతవరకే, కానీ ఇది నువ్వు అంటించుకోకూడదు, నేను ప్రత్యేకపరిచాను, నేను సపరేట్ చేశా, నీకు వాళ్ళకి పొందనేంది అని అన్నా. కానీ మనమేం చేస్తున్నాం? నీకు నాకు ప్రత్యేకపరిచావయ్యా, ఈ లోకానికి నాకు నువ్వు ప్రత్యేకపరచల. అది కదా మన ఆలోచన కదా. నీకు నాకు ప్రత్యేక, సపరేట్. లోకంలో నీ సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు నాకు కావాలయ్యా. దేవుడేమో ఈ లోకంలో నుంచి మనల్ని సపరేట్ చేస్తే, మనమేమో నీకు నాకు సపరేట్ కావాలయ్యా, ఈ లోకంలో నేను బ్రతకలేనయ్యా, ఆ పాడు జీవితంలో నేను బ్రతకలేనయ్యా, ఈ స్నేహాలు లేదే నేను జీవించలేదయ్యా, ఆ చాటింగ్ చేయిందే నాకు రోజు గడవదయ్యా, ఆ అబద్ధాలు ఆడందే నాకు రోజు గడవదయ్యా అనుకుంటాం. కానీ దేవుడు ఈ లోకంలో నుంచి, అన్యజనుల్లో నుంచి, ప్రపంచం నుంచి, బంధువుల్లో నుంచి, కుటుంబ సభ్యుల్లో నుంచి, అందరిలో నుంచి నిన్ను నీ బిడ్డలను దేవుడు సపరేట్ చేసి తలెత్తుకునే కేడముగా నిలబెట్టాడు. గొప్ప అద్భుత ఆశ్చర్య రీతిగా నిలబెట్టాడు. కానీ నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడికి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నావా? దేవుడికి అయిష్టంగా బ్రతుకుతున్నావా? కుదరదు, రాదు, నీ వల్ల కాదు అని అంటారు. అయినా మన దేవుడు ఆ మాటలు అంటుంటే చూసి నవ్వుకునే దేవుడా? చెప్పాలండి, చూసి నవ్వుకునే దేవుడా? అందరూ ఆ మాటలంటే నా బిడ్డలు అంటే అన్నీ అనుకుంటాడా? కొంతమంది తల్లులున్నారు, బిడ్డలకు కింద పడినా కానీ చూస్తూ పట్టించుకోనట్లు ఉంటారు. ఒక ఆవంట కూరగాయలకి తీసుకెళ్ళింది తన కుమారుణ్ణి, ఫోన్ నొక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళింది. ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా చూడాల. లోకం ఫోన్ అయిపోయింది. ఈ రోజున మనము ప్రత్యేకముగా ఉన్నాం. మనమందరం బాధలు పడుతుంటే, మనమందరం ఇబ్బందులు పడుతుంటే కన్న తండ్రి ఊరుకుంటాడా? పరమ తండ్రి ఊరుకుంటాడా? మనల్ని ఎప్పుడు వదిలిపెట్టడమ్మా, మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. నిన్ను నీ బిడ్డలు గొప్పగానే ఉంచాడు, ఈ సమాజం ఎదుట గొప్పగానే నిలబెట్టుకున్నాడు, తల ఎత్తేలా కేడంగానే నిలబెట్టాడు. కానీ నువ్వెలా ఉంటున్నావు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఆయన ప్రతిదీ మనల్ని గమనిస్తున్నాడు. మనం నైట్ నిద్రపోయేటప్పుడు ఎవరిని ముంచుతామా, రేపొద్దుని ఎవరిని లేపేద్దామా అని ఆలోచనలో ఉన్నా చూస్తున్నాడు. నైట్ 1 ఎవరితో ఫోన్ మాట్లాడినా చూస్తున్నాడు. ఎందుకు చూస్తాడు తెలుసా? నన్ను చూచువాడా,
నిత్యం కాచువడా. ఎప్పుడెప్పుడు చూస్తాడు? కూర్చుండుట, నేను లెగిచియుండుట, పడుకుండుట, నేను నడుచుండుట. ఎలా చూస్తున్నా? బాగుగా ఎరిగి ఉన్నావు, నిన్ను బాగుగా ఎరిగి ఉన్నాడు. రాత్రి ఏం చేస్తాడు తెలుసా? పరిశోధించి తెలుసుకున్నాడు. చుట్టూ నన్ను ఆవరించాడు. ఈ రోజున రాత్రంతా నిన్ను పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. చుట్టూ నిన్ను ఆవరించాడు. చుట్టూరు కంచి వేయబడినప్పుడు ఆ మధ్యలో మనం ఏం చేస్తున్నామో తెలీదా? చెప్పాలండి, మధ్యలో మనం ఏం చేస్తున్నాం తెలీదా? బాగుగా ఎరిగాడంట, బాగుగా తెలుసుకుంటున్నాడు. దేవుడు మనందరినీ గొప్పగా నిలబెడితే మనం ఏం చేస్తున్నావు? నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ తలంపులు ఎరిగి ఉన్నావో అది కూడా ఆయనకు తెలుసు, అది కూడా ఆయనకు తెలుసు. ఈ రోజున గొప్పగా నిలబెట్టాడు. అన్యజనుల ఎదుట తల ఎత్తుకునే కేడంలాగా నిలబెట్టాడు. గొప్ప ఆశ్చర్యపోయే, ఈ లోకమంతా ఆశ్చర్యపోయేలాగా దేవుడు నిన్ను నీ బిడ్డలు నిలబెట్టినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడి మాటకు లోబడుతున్నావా? దేవుడు వాక్యానుసారంగా జీవిస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ప్రయత్నాలు చేస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావా? నువ్వు ఈరోజు ఎలా ఉన్నావు? హాయ్, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు నువ్వు ఈ రోజున? నేనేంది బాగోలే, నా పరిస్థితి ఏం బాగోలేదు, అది రాంగ్, అది రాంగ్. ఎందుకు నీ పరిస్థితి బాగాలేదో నేను చెప్తా. ఎందుకు బాగోలేదంటే దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. మీరు చదువుకున్నారుగా, మరలా చదువుతారు, ఒక్కసారి చదవండి, అర్థం కాలేదు కానీ కింద మాటే చదవండి. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముల అధిపతి యెహోవా వలని, చెప్పండి ఇప్పుడు, సూచకులుగాను మహత్యములుగాను ఇజ్రాయేలు మధ్య ఉన్నాము. అందరి మధ్యలో దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. అందరి మధ్యలో దేవుడు మనం గొప్పగా నిలబెట్టాడు. ఈ ప్రపంచం అందరి మధ్యలో దేవుడు మనల్ని ఎదుట సూచకగా ఒక మంచి ఒక వీళ్ళ అలా నిలబెట్టాడు. మనకెందుకు ఇలా జరుగుతుందంటే ఎప్పుడు చేయి జాపాల్సి వస్తుంది, ఎప్పుడు కన్నీళ్ళు, ఎప్పుడు దొంకం. ఏంది అయ్యా నా పరిస్థితి అంటే ఆయన మాట వినక. ఈ రోజున ఆయన మాట వెనకే మనకిలా జరుగుతుంది. ఆయన మాట వింటే ఏది కావాలంటే అది ఇస్తాడు. బిడ్డలకి ఏది కావాలంటే తల్లిదండ్రులు చిటిక్కన ఇచ్చేసేవాడు. పరమ తండ్రి అండి, గొప్పవాడండి, నీకు నాకు ఇవ్వలేడా? క్షణంలో ఇచ్చేస్తాడు. ఇంతవరకు ఆయన మాట వినలేదేమో, ఇప్పుడు దాకా ఆమె దేవుడి మందిరానికి వెళ్ళింది, ఒకప్పుడు జీవితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా తెగబడింది, ఏం మారలా. అలా అనిపిస్తున్నావా? దేవుడి ఎదుట అన్యజనుల అందరి ఎదుట గొప్పగా నిలబెట్టినప్పుడు నిన్ను, ఒకప్పుడు ఏమో బ్రతుకెలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ డిట్టో అదే బ్రతుకు, ఏం మార్పు లేదు. దేవుడి సన్నిధికి వెళ్తే మార్పు చాలా వచ్చిద్దని విన్నా, ఏమో మార్పు ఏమో కానీ నేను వెళ్ళాలని నాకు భయం వేస్తుంది. ఈరోజున అలా ఉన్నావు నువ్వు? ఈ రోజున దేవుడికి అవమానకరంగా, దేవుడికి అయిష్టంగా బ్రతుకుతున్నావా? ఎందుకు మనకి ఈ పరిస్థితి వచ్చిందంటే ఆయన మాట నువ్వు వినకే. నిన్ను నీ బిడ్డల్ని గొప్పగా నిలబెట్టాడు సమాజంలో. యెషయా చెప్తున్నాడు, ఇదిగో నన్ను, నా పిల్లల్ని, దేవుడిచ్చిన నాకు బహుమానాల్ని గొప్పగా నిలబెట్టాడు ఈ సమాజంలో అని గొప్పగా చెప్తున్నాడు. నువ్వు ఈరోజు చెప్పగలుగుతున్నావా? సపరేట్ చేశాడు. పడవలో వెళ్తుంటే ఆ నీళ్ళు పడవలో ఉంటే మనం అందరం మునిగిపోతాం. దేవుడు లోకానికి వచ్చాడు, లోక పాపాన్ని అంటించుకోలే. ఈరోజు లోకంలో ఉన్నాం, సపరేట్ చేశాడు. అయినా మనం ఆ లోకంలో ఉండి లోక పాపాన్ని అంటించుకొని వాళ్ళలో మనకి వాళ్ళకి తేడా లేకుండా బ్రతుకుతే ఏమి యూజ్ లేదు.
ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు గ్రహించు. ఏ పరిస్థితిలో ఉన్నావు గ్రహించు. ఏ స్థితిలో ఉన్నావు గ్రహించు. దేవుడు గొప్పగా నిలబెట్టినప్పుడు ఆ గొప్పతనాన్ని కాపాడుకోవాలి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప ఆశ్చర్య రీతిగా అద్భుతంగా నిలబెట్టినప్పుడు అది మనం కాపాడుకోవాలి. దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడు మాట వినువాళ్ళు ధన్యులు. ఈరోజు నువ్వు చెప్పానుగా, సీఎం కొడుకుని గొప్పగా చూస్తాడు, లేని ఓడి కొడుకుని పేదవాడుగా చూస్తాడు. నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు. ఈరోజు ఆయన బిడ్డలు ఎక్కడికి వెళ్ళిన ఘనత. ఒకప్పుడు చేతగా ఒక పోగొట్టుకున్నారు నిందలు, ఇప్పుడు ఆయన బిడ్డలుగా అయ్యాక ఎక్కడికి వెళ్ళిన గొప్ప ఘనత వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? సపరేట్ చేశాడు ఆయన, మా పట్ల గొప్ప ఆశ్చర్యాలు అద్భుతాలు చేశాడు. అది మేము కొనసాగిస్తున్నాం, అది కాపాడుకుంటున్నాం. అంతేగాని లోకంలో ఉన్నాం, లోకంలో కలిసిపోయి ఉంటే అందరికి వచ్చే నిందలు మాకు వచ్చాయి. మేము కలిసిపోలా. దేవుడు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు, ప్రతి ఒక్క నీకు నీ బిడ్డలకు కూడా ఇచ్చాడు. ఏమని? నేను అందరి ఎదుట అందరి మధ్యలో గొప్పగా నిన్ను నిలబెట్టా. ఆ గొప్పతనాన్ని కాపాడుకున్న వాడే ధన్యుడు. ఈరోజు నువ్వు కాపాడుకుంటున్నావా? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? దేవుడి ఎదుట గొప్పగా నిలబెట్టినప్పుడు, అందరి మధ్యలో గొప్పగా నిలబెట్టినప్పుడు ఆ గొప్పతనాన్ని కాపాడుకో. దేవుడు నీ కుటుంబం ఎదుట, ఈ సంఘం ఎదుట, నీ బంధువులు ఎదుట, ఈ ప్రాంతం ఎదుట తలెత్తుకునేలాగా నిన్ను నీ బిడ్డలు ఉంచినప్పుడు అది కాపాడుకో. అంతేగాని దేవుడు మాట విసర్జించి వినలేదంటే రోజు అదే పరిస్థితి. ఆలోచించుకో. దేవుడు నీకే ఇస్తున్నాడు అవకాశం. గొప్పగా నిలబెట్టాడు నిన్ను నీ బిడ్డల్ని, ఆశ్చర్యరీతిగా నిలబెట్టాడు. అది నువ్వు కాపాడుకుంటావా? చూస్తున్నాడమ్మా, పైనుంచి వంగి చూస్తున్నాడు. మనం ఏ ఆలోచనతో వస్తున్నాము? ప్రతిదీ ఆలోచించి దేవుడి సన్నిధిలో ఆ గొప్పతనాన్ని, ఆయన మన పట్ల చేసిన ఆశ్చర్యాలు అద్భుతాలే కాపాడబడే కృప ప్రతి బిడ్డకు దయచేయబడును గాక. ప్రార్థన చేసుకున్నాం. అందరం మోకరిద్దామండి. అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, మహాపరిశుద్ధమైన ప్రేమిగల తండ్రి నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. అవునేసయ్యా, ఈరోజు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడావు ప్రభా. అవునయ్యా, ఈ లోకం ఎదుట నాయనా అన్యజనులందరి మధ్యలో మమ్మల్ని, మా బిడ్డని నాయనా నువ్వు గొప్పగా మహత్యముల కార్యముగాను, అయా సూచక కార్యములుగాను, అద్భుత కార్యములుగాను మమ్మల్ని నిలబెట్టావు ప్రభా. తలెత్తుకున్న కేడములాగా నిలబెట్టావు ప్రభా. అయినా నువ్వు ఈ లోకంలో మమ్మల్ని సపరేట్ చేసినా కానీ మా ఇష్టారాజ్యం మేము జీవిస్తున్నాం ప్రభా. అయ్యా, మేము ఆ విధంగా బ్రతకూడదు అయ్యా. నీ బిడ్డలమయ్యా, నీ బిడ్డలుగా బ్రతికే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మాత్రమే మీరు మరింత మహిమ తెచ్చుకోండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందరని నజరేతు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.